యేసయ్యా, నువ్వు నిజంగా ఉన్నావా? మేము చేసే ప్రార్థన వింటున్నావా? అయినా కూడా మాకెందుకు ఈ కష్టాలు? ఆకాశ సింహాసనముపై ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభువు దీవెన మాటలు విని చిన్నగా నవ్వి, చిన్నదానివైనా నీ మనసులో మెదిలిన ప్రశ్న చాలా గొప్పది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆ రోజు రాత్రి భోజనం చేసి కుటుంబం అందరూ కలిసి ప్రార్థన చేసుకుని పడుకుంటారు. కలలో దీవెనని యేసు ప్రభువు ఒక చోటుకి తీసుకుని వెళ్తారు. అక్కడ ఎన్నో అందమైన పాత్రలు తయారు చేయబడి ఉంటాయి. వివిధ రంగులతో, వివిధ రూపాలతో ఆ పాత్రలు ఎంతో అందంగా ఉంటాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ చిన్నారితో ఇలా అంటారు, ఈ పాత్రలు ఎంతో అందంగా ఉన్నాయి కదా దీవెన, వాటిని తయారు చేసిన కుమ్మరిని నేనే. ఇంతలో అక్కడున్న ఒక అందమైన కూజ కళ్ళు తెరచి అక్కడికి వచ్చిన దీవెనతో ఇలా మాట్లాడుతుంది. ఇప్పుడు నేను చాలా అందంగా ఉన్నాను కదా? నీకు తెలుసా, ఒకప్పుడు నేను ఇలా లేను. నేను ఎర్రటి మట్టి ముద్దలా ఉన్నాను. Download ShareChat.